నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. నకిలీ మద్యంపై సిబిఐ విచారణ జరపాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్. ప్రైవేటీకరణ కంటే దారుణం పీపీపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. బీసీ మంత్రి సవిత సుడిగాలి పర్యటన. హాస్టల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశం. ఉల్లాసంగా టీడీపీ క్రికెట్ టోర్నమెంట్ బ్యాట్ పట్టిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. తాను మరణించిన 5గురికి అవయవ దానం. పీత విజయకృష్ణకు అనుశ్రీ ఘన నివాళులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చే ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కంటే పీపీపీ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 2021 జూలైలో మెడికల్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిగిందని, దాని నివేదికను ప్రభుత్వం ఇప్పటికైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కళాశాలల్లో కూడా అవకతవకలు జరిగినట్లు ఆ నివేదికలో స్పష్టమైందన్నారు. ప్రభుత్వం పెట్టుబడి పెడితే ప్రైవేటు సంస్థలు పెత్తనం చెలాయించటమే పీపీపీ విధానమని విమర్శించారు. చంద్రబాబు తన సమర్థతను నిరూపించుకోవాలంటే ప్రభుత్వం ద్వారానే మెడికల్ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ నాయకులు జువ్వల రాంబాబు, బి పవన్, పూర్ణిమారాజ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం హయాంలో బిల్డింగులు కట్టారు. 20% నుంచి 80% దాకా పూర్తని మదనపల్లి, కడప జిల్లా పులివెందుల లాంటి చోట ఆదోని కూడా దగ్గరకు పూర్తిగా వచ్చినాయి. సీట్లు కేటాయించిన సీట్లు కూడా వెనక్కి ఇచ్చేశారు. రాజమండ్రి కాలేజీ పూర్తయింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ, దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు. సంవత్సర కాలంగా అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధే మా జీవితాశయం అని చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ తర్వాత ఈ మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ని ఎందుకు ఆపేసిందో చెప్పాలి. ఈ సంవత్సరన్నర కాలంలో కానీ కన్స్ట్రక్షన్ కొనసాగి ఉంటే అన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యి ఉండేవి. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో 21-24 మధ్య 3 ఏళ్లలో 6 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే రాబోయే 3 ఏళ్లలో మీరు మరొక 6 కాలేజీలు ప్రారంభించలేరని మేము అడుగుతున్నాం. పైగా గత ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వం, మేము చాలా సమర్థవంతమైన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. మీరు సమర్థవంతులా కాదా అని చర్చలో మేము పోదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి సమర్థతను మేము ప్రశ్నించదలుచుకోలేదు. కానీ మీ సమర్థత నిరూపించుకోవాలనుకుంటే వాళ్ళు 6 కాలేజీలు పూర్తి చేస్తే, మీరు 12 కాలేజీలు పూర్తి చేస్తే అది సమర్థత. అంతేగాని చేతులు దులిపేసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎలా సమర్థవంతమైంది అవుద్ది? పైగా ప్రైవేట్ వాళ్ళు ఏ పెట్టుబడి పెట్టరు, గవర్నమెంటే ఇప్పటికే మొత్తం పెట్టుబడి అంతా పెట్టింది. ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారట. అంటే పెత్తనం ప్రైవేట్ వాళ్ళది, సంపదేమో ప్రజలది. ఇదే పీపీపీ అనేది. ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైంది. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ప్రైవేటీకరణ కాదని. మేము కూడా అంగీకరిస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైనటువంటి పరిణామం ఇది. రాష్ట్రంలో బీసీ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే దిశగా చర్యలు వేగవంతం అవుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మంత్రి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు.
స్థానిక షెల్టన్ హోటల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ చేనేత జౌలి లేపాక్ష శాఖ అధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ సంక్షేమం, విద్యా వసతుల మెరుగుదల, బీసీ హాస్టల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సామాజిక బాధ్యత కింద సిఎస్ఆర్ భాగస్వామ్యం ద్వారా బీసీ హాస్టల్స్ అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వాడపల్లి గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహం, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆర్టీఓ ఆర్ కృష్ణ నాయక్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి బి శశాంక్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, ఆప్కో జీఎం కె పెద్దిరాజు, ఏబీసీడబ్ల్యూఓ ముత్యాల సుబ్బారావు, లేపాక్షి అధికారులు పాల్గొన్నారు. పోస్ట్ మెట్రిక్ లో 977 ఏంటి పరిస్థితి? వాట్ అబౌట్ మినిమం ఫెసిలిటీస్? మినిమం ఫెసిలిటీస్ అన్నిట్లో తెలియదు. మనం కూడా అప్పుడప్పుడు పోయి ఇన్స్పెక్షన్ చేస్తూ బోన్ చేస్తానే క్లారిటీ ఉంటుంది. బోన్ చేయాలి. మీరు కూడా వెళ్ళాలి. ఆర్టీఓ మా దానికి కూడా వెళ్ళండి. బీసీ వెల్ఫేర్ కూడా వెళ్ళండి. సరే సరే సార్ ఒకసారి సార్ ఒకసారి ఓకే గారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా చెలామణి అవుతున్న నకిలీ మద్యాన్ని అరికట్టాలని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి కోఆర్డినేటర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. స్థానిక ఏవి అప్పారావు రోడ్డు రామాలయం జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా ఇంతవరకు నకిలీ మద్యాన్ని ఎందుకు అరికట్టలేకపోయారని నిలదీశారు. కూటమి ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ నకిలీ మద్యం దందా జరుగుతోందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు నిలువునా తీసేస్తున్న నకిలీ మద్యంపై ఇంకా ఉదాసీనత ప్రదర్శించడం దారుణమన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ప్రైవేటుకి కట్టబెట్టి ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడటం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో మద్యంతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేశారు. వైసీపీ నాయకులు గుర్రం గౌతమ్, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, సప్ప ఆదినారాయణ, జంగం సుబ్బారావు, రేగుళ్ల నాని, కాటం రజనీకాంత్, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, అను యాదవ్, కృష్ణవేణి, గారా చంటిబాబు, ఆరు చిన్ని, బిల్డర్ చిన్న, మార్గాణి సురేష్, వీత రామకృష్ణ, దుర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో లక్షల బాటిల్ నకిలీ మద్యం పట్టుబడింది. అంటే స్పిరిట్ తయారు చేసేస్తూ ఉన్నారు. ఒక బాటిల్లో స్పిరిట్ ఎక్కిచ్చేసి లక్షల బాటిళ్ళు ప్రజలను తాగమని చెప్తా ఉన్నారు. ప్రజలతో తాగిస్తూ ఉన్నారు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉందండి? అంటే ప్రజలు చనిపోవడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. మళ్ళీ పైపెచ్చి ఏం చెప్తా ఉన్నారు? ఆయన పట్టుబడిన వ్యక్తి అంట వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చారా లేదా? అంటే మీరు కోవర్ట్లకి బీఫామ్ ఇస్తున్నారా? బీఫామ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఫండ్ చేశారా లేదా గెలుపుకి? మరి ఇలా చేస్తూ సిగ్గు లేకోకుండా వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్తారా? నేను అడుగుతా ఉన్నా, మా పార్టీలో ఎంపీల కింద గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇంకా చాలామంది ఇప్పుడు మీ పార్టీల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కోవర్ట్లా? నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా ఇవాళ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లెక్క లేకుండా పోయింది. ఉంటే ఉంటారు, పోతే పోతారు. అంటే మీరు తీసుకుని వచ్చి స్పిరిట్ తాగిస్తూ ప్రజల్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు?
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేస్తూ ఉన్నారు. తమ కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులను ఉత్సాహపరిచేందుకు తాము క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆయన బ్యాట్ పట్టి బంతిని బాది క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సుమారు 10 రోజుల పాటు పేపర్ మిల్లు సమీపంలోని లూథర్గిరి మైదానంలో జరగనున్న రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జట్లు ఎంపిక, మ్యాచ్ల డ్రా అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పనిచేస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ఒత్తిడికి గురయ్యే తమ పార్టీ నాయకులను ఉత్సాహపరచడం కోసం వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడలు సమాజ అభివృద్ధిలో, ఆరోగ్య సంరక్షణలో యువతకి స్ఫూర్తి కలిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు, సామాజిక విలువలు, సహనం, జీవన నైపుణ్యాలు అలవడతాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో ప్రవేశించి తన ఆరోగ్యం, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోటీతత్వం ఎంత ముఖ్యమో కలిసికట్టుగా ఈ టోర్నమెంట్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజైతే టోర్నమెంట్ కి అన్ని టీమ్స్ ని ఇన్వైట్ చేయలేదు, కానీ క్లోజింగ్ సెరమనీ 42 వార్డులు 16 మంది, అంటే తక్కువలో తక్కువ 700-800 మంది, 1000 మందితో క్లోజింగ్ సెరమనీ క్యాంప్ ఫైర్ తోటి మంచి మ్యూజికల్ నైట్ తోటి క్లోజ్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. పరిపాలన తొలి అడుగు, సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్, రోజు ఏదో ఒక కార్యక్రమం చేయడంతో సరిపోతా ఉంది. మనిషి అన్నాక కాసంత కళాపోషణ కావాలి కాబట్టి, లేకపోతే మనిషికి గొడ్డికి కాసంత తేడా తెలియదు కాబట్టి ఈ టోర్నమెంట్ లో ఎంటర్టైన్మెంట్ ని తీసుకువద్దాం. చీర్ గర్ల్స్ అయితే తీసుకురాలేను, కానీ లచ్చిరెడ్డి సురేష్ లాంటి వాళ్ళందరినీ చీర్ గర్ల్స్ కింద రెడీ చేసి మంచి డ్రెస్సింగ్ సెన్స్ తోటి వీళ్ళందరినీ కూడా నుంచోపెట్టి డాన్స్ వేపిస్తాను. అలాంటి కావాల్సి గట్టిగా చప్పట్లు కొట్టండి. తాను మరణించిన తన అవయవాలతో 5గురికి జీవం పోశాడు. రాజమండ్రికి చెందిన జన సైనికుడు పీత విజయకృష్ణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ సహకారంతో అవయవాలు 5గురు రోగులకు దానం చేయడం జరిగింది. గుంటూరు కిమ్స్ హాస్పిటల్ వైద్యులు పీత విజయకృష్ణ అవయవాలను సేకరించి 5గురు రోగులకు ప్రాణదానం చేయడం జరిగింది. జనసేన పార్టీకి చెందిన కార్యకర్త పీత విజయకృష్ణ ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కారణంగా చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా యువకుని తల్లిదండ్రులు మాట్లాడుతూ రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తమకు అవయవ దానం గురించి అవగాహన కల్పించారని, అందువల్ల తమ కుమారుని అవయవాలను దానం చేసినట్లు తెలిపారు. మరణించిన జనసేన కార్యకర్త విజయకృష్ణ అవయవాలు ఆరోగ్యంగా ఉండటం గుర్తించి గుంటూరు కిమ్స్ హాస్పిటల్ వైద్య సిబ్బంది వాటిని సేకరించి అనంతరం 5గురు రోగులకు అమర్చి వారి ప్రాణాలను కాపాడినట్లు అనుశ్రీ సత్యనారాయణ తెలిపారు. జన సైనికుల కమిట్మెంట్ ఇలాగే ఉంటుందన్నారు. విజయకృష్ణ అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. మనోడు విజయకృష్ణ సడన్గా మొన్న 2 days బ్యాక్ ఒక యాక్సిడెంట్లో బ్రెయిన్ దెబ్బతల్లి బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల, అంతేకాకుండా నిజంగా అతని యొక్క ఆదర్శాలు ఎలాగున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు ఎలాగుంటాయో అదే విధంగా అప్పుడప్పుడు అలా అందరు స్నేహితుడు చెప్పేవాడంట, నేను కానీ చనిపోతే నా యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా డొనేట్ చేయండి అని మామూలు సరదాగా చెప్పినట్టు అలా చెప్తుండేవాడంట. అది ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం వాళ్ళ ఒకే ఒక కొడుకు, వాళ్ళ మదర్కి పెరాలసిస్ స్ట్రోక్, ఆ నాన్నగారు డ్రైవరు, వాళ్ళకి ఒకే ఒక కొడుకు. నిజంగా 28 సంవత్సరాల వయసున్న కుర్రోడు, మంచి ఎదుగుతున్న
కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దుర్మరణం చెందడం చాలా బాధాకరం. కానీ ఆ కుటుంబ సభ్యులు పెద్ద మనసుతోటి, చిన్నాన్నగారు కానీ అందరూ కూడా పెద్ద మనసుతోటి మా వాడు ఆశయం ఆర్గాన్స్ డొనేషన్ ఎప్పటి నుంచో చెప్పాడండి అప్పుడప్పుడు దాన్ని. ఎందుకంటే మా ఊరు పోతే ఒక 4-5కి ప్రాణదానం చేస్తే మా ఊడు ఇంకా బతికున్నట్టే మేము భావిస్తామని వాళ్ళు ముందుకు రావడం, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్తో మేము మాట్లాడటం, ఎప్పటికప్పుడే సుమారు నైట్ 11-12 గంటల వరకు అన్ని ఏర్పాట్లు చేసి గుంటూరు కిమ్స్ హాస్పిటల్కి పంపించడం, వాళ్ళు వెంటనే ఈ ఆర్గన్స్ అందరూనే ఒక 14 ఏళ్ళ తిరుపతి కుర్రుడికి మన విజయ్ హార్ట్ని డొనేట్ చేయడం, 14 ఏళ్ళ కుర్రోడి కంటే అది నిండి 100 ఏళ్ళు జీవించడానికి ఎంతో ఉపయోగపడ్డాడో చూడండి. నూతన వేతన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పేపర్లు మిల్లు కార్మికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజాను కలుసుకున్నారు. ఏపీ పేపర్ మిల్లు వద్ద నుంచి ప్లకార్డులతో మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రకాష్ నగర్లోని ఆయన నివాసానికి చేరుకున్న కార్మికులు యాజమాన్యంతో వేతన ఒప్పందం విషయం గురించి ఆందోళన చేసిన సమయంలో అండగా నిలిచి ఒప్పందం జరగటానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు జరిగిన వేతన ఒప్పందం వల్ల దాదాపు 4,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరిందని, మంచి అగ్రిమెంట్ అయిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు జక్కంపొడి రాజా స్వీట్స్ తినిపించి ఆనందం పంచుకున్నారు. కార్మిక సంఘాల నాయకులను రాజా అభినందించారు. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయం ధర్మకర్త ప్రముఖ కాంట్రాక్టర్ మంతెన కేశవరాజు 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కొవ్వూరు శ్రీ సుందర గోవిందుని గోశాల యాగశాలలో మృత్యుంజయ హోమం, శాంతి హోమం నిర్వహించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఆవరణలో ఉన్న సుందర గోవిందుని గోశాల యాగశాలలో మంతెన కేశవరాజు దంపతులతో వేద పండితులు శాస్త్రోక్తంగా మృత్యుంజయ హోమం, శాంతి హోమం, నవగ్రహ పూజలు, జపాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ పిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గోష్పాద క్షేత్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సుందర గోవిందుని గోశాల యాగశాలను నిర్మాణం చేసి జన్మ సార్థకం చేసుకున్నామన్నారు. 10 మందితో ఉన్న నిర్వహణ కమిటీలో తాను కూడా ఒక మెంబర్గా ఉన్నారని తెలిపారు. రాజమండ్రికి చెందిన ప్రముఖులు డిబివి రాజు, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా, శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టులు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, ఇందుకూరి రామరాజు, మాస్టర్ రాజు, చలపతి గురుస్వామి, బత్తుల రాజరాజేశ్వరరావు, షోలేస్వామి, శ్రీను గురుస్వామి, పలువురు గురుస్వాములు పాల్గొన్నారు. పొద్దున్నే అయిపోద్ది ఈ టైం. మర్చిపోయితే
వెంకటేశాయ. ఈ స్థలం, ఈ గోశాల, ఈ గుడి ఇంత దేదీప్యంగా ఉండటానికి కారణం మా గురువుగారు అయినటువంటి పిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు. వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ చీఫ్గా చేసి రిటైర్ అయిన తర్వాత ఈ గోదావరి నది ఒడ్డున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం చాలా జన్మ సార్థకం అవుతుందని చెప్పేసి, 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వారి టీంతో అందరూ కమిటీ సభ్యులు ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒక మెంబర్ని. అలాగే సుబ్బారావుని ఒక రిటైర్డ్ ఈఎన్సీ గారు ఉన్నారు. అలాగే ఇంకా పేర్లు నాకు రావట్లేదు, కానీ ఒక 10 మంది సభ్యులతోటి దీని అంతటిని అభివృద్ధి చేసి ఈ విధంగా మనం పూజలు చేసుకోవడానికి దానికి అనుకూలంగా నిర్మించడం జరిగింది. ఈరోజు జరుగుతున్నది నాకు 70 సంవత్సరాల వయస్సుని పురస్కరించుకుని దానికి మృత్యుంజయ హోమం, శాంతి హోమం, నవగ్రహాల పూజ, జపాలు, ఇటువంటి పూజా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇది మనకు ఉండటం వల్ల, వారి కృషి వల్ల, ఇది ఈ విధంగా చేయటం వల్ల ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి మాకు బాగా అనుకూలంగా వీలు పడింది. గతంలో కూడా మేము 60 సంవత్సరాలకి ఇక్కడ ఇదే విధంగా వారి పట్టుతోటి జరిపించడం జరిగింది. ఈరోజు వారు మన మధ్యలో లేకపోయినా కానీ వారిని తలుసుకుంటూ వారి ఆత్మశాంతి సేవలను కోరుతూ మేము ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం చక్కగానే. స్వామియే శరణమయ్యప్ప. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, రాయితీలు పొందుతూ పరిశ్రమలు స్థాపిస్తున్న పరిశ్రమలు, ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఆయన రాజమండ్రి విచ్చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ముందుర్తి సుబ్బారావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంకు లోన్లు, ఇతర మౌలిక వసతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ముందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణరాజు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తలారి నాని మాదిగ, కోనసీమ జిల్లా అధ్యక్షులు కన్నెమ పాముల శ్రీనివాస్, బొచ్చు చిన్నబాబు, కళ్యాణి జార్జి మాదిగ, కందుల జార్జి మాదిగ, వెంకట్, దొమ్మలపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాఫియాయినట్టుగా భావిస్తున్నారు. కల్తీ మద్యం వల్ల రసాయనం కలపడం వలన కిడ్నీలకి, ఊపిరితిత్తులకి, లివర్కి, అలాగే బ్రెయిన్కి, కళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రైవేటు రంగ సంస్థల్లో నిరుద్యోగులకి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి 100 ఉద్యోగాలకి 75 ఉద్యోగాలు వచ్చే విధంగా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ప్రైవేటు రంగాల రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరో పోరాటం చేయడానికి కూడా సిద్ధపడ్డామని కూడా తెలియజేస్తున్నా. ఈ కల్తీ మద్యం కోసం ఎవరైతే పూనుకున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం చట్టపరంగా శిక్షించి మరొకసారి ఇటువంటి చర్యలు పాల్పడకుండా కఠినమైన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మిగులు ఉన్నటువంటి భూములు సర్వే చేసి భూము లేనటువంటి నిరుపేదలందరికీ కూడా ప్రభుత్వం వెంటనే
ప్రకటించి భూములు కల్పించాలని 3 సెంట్లు భూమితో పాటు వ్యవసాయం చేసుకుంటానికి కూడా భూమిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రైవేటు రంగ సంస్థలు రిజర్వేషన్ కల్పించే వరకు మరో పోరాటానికి ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నామని కూడా తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 30 సంవత్సరాలుగా మేము ఉద్యమిస్తున్నటువంటి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చినందుకు గాను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం డిఎస్సి అనే దాన్ని అమలు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పోస్టులు ఇచ్చిన భాగంగా ఎస్సీ బి గ్రూపుకి చెందిన అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉద్యోగులు 1633 మంది ఉద్యోగులుగా ఈరోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో మరి గత ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ కూడా సంక్షేమ పథకాలకే మరి డైవర్ట్ చేసిందనేది మీ అందరికీ తెలిసిందే, ప్రజాస్వామికవాదులందరికీ తెలిసిందే. అదే పందాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నది ఈ సంవత్సరంన్నర కాలంగా మేము ఏపీఎంఆర్పీఎస్గా మేము గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఈ 3 గ్రూపులకు కూడా వారికి కేటాయించిన నిధుల్ని వారికే కేటాయించాలని, లోన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఏపీఎంఆర్పీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని టీడీపీ యువనేత ముసిని బాబురావు అన్నారు. స్థానిక 9వ వార్డు వెంకటేశ్వర నగర్ లో ఉన్న డెల్టా హాస్పిటల్ వెనుక వాలీబాల్ కోర్టును తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. టీడీపీ యువనేత ముసిని బాబురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును షట్టివల్చ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నాయకులు బొప్పులూరి జానకిరామయ్య, బొడ్డిగ రవి, నక్కా దేవి ప్రసాద్, విశ్వనాథరాజు, కందికొండ ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ యువత మొబైల్లో గేమ్స్కు అలవాటు పడి శారీరక మానసిక దృఢత్వంపై దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు సొంత స్థలంలో యువతకు ఉపయోగపడేలా వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలని ఉద్దేశంతో ఆదిరెడ్డి వాసు సలహా మేరకు వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేశామన్నారు. శశికుమార్, దుర్గా ప్రసాద్, రాము, మురళీ, కృష్ణ, సంగమేశ్వరరావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. తొమ్మిదో వార్డు డెల్టా హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాలీబాల్ కోర్టు కట్టడం జరిగిందండి. మొత్తం అంతానే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇటీవల దుర్గమ్మ పూజల నిమిత్తం బర్మా కాలనీ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి స్థలం లేదండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే ఆయన స్థలాన్ని అప్పచెప్పి దీన్ని ఎలాగన్నా కొద్దిగా బాగా చూడమని చెప్పారు. దానికి ఈ స్థలాన్ని మొత్తం అంతా కూడా బాగు చేయించి పిల్లలు దానికి సంబంధించి ఆడుకోవడానికి వీలుగా పిల్లలందరూ ఒక చోటకు చేరి ఆడుకుని అన్ని రకాలుగా బాగుండేటట్టు కానీ పిల్లల చెడు మార్గ కోర్టును కూడా చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అయితే ఈ ప్రోగ్రాం దానికి సంబంధించి సిటీ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు గారు, అలాగే కార్పొరేటర్స్ కానీ లేకపోతే బీసీ సెట్టిబల్జా గౌడ్ దానికి సంబంధించి చైర్మన్ గారు అని కొడుపూడి సత్యబాబు గారు వీళ్ళందరూ రావడం జరిగిందండి. ఈ ప్రోగ్రాం దానికి సంబంధించి పిల్లలందరికీ కూడా మంచి దారి చూసి స్పోర్ట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ కలుగుతుందని ఈ మధ్యన పబ్జీలో అవన్నీ కూడా సెల్ ఫోన్స్ ఇచ్చుకుని కూర్చున్నారు పిల్లలు. కానీ పిల్లలందరికీ కూడా ఆటలు ఆడడం వల్ల అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ కోర్టు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. నమస్కారం, నా పేరు బాబురావు, రాజమండ్రి 9వ వార్డు. రాజమహేంద్రవరం దేవి చౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి 92వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా దేవి చౌక్ లో భారీ ఎత్తున భక్తులకు అన్నదానం చేశారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తిల రాజరాజేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను అమ్మవారిని దర్శించుకుని భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. బత్తిల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి దయతో 92 సంవత్సరం శ్రీదేవి నవరాత్రి
మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 10,000 మంది భక్తులకు అన్నదానం చేసినట్లు వివరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో ఉన్న ఆదిత్య స్కూల్ ఆఫ్ యానిమేషన్ లో BSc యానిమేషన్ చదువుతున్న విద్యార్థులు నిర్వహించిన పిక్సెల్ ఫెస్ట్ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన యానిమేషన్ అంశాలు ఆలోచింపజేశాయి. ఆదిత్య స్కూల్ ఆఫ్ యానిమేషన్ ప్రిన్సిపల్ ఎం చంద్రశేఖర్ విద్యార్థులు నిర్వహించిన పిక్సెల్ ఫెస్ట్ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ BSc మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులు కళాశాల ఫ్యాకల్టీ మెంబర్స్ సహకారంతో పలు రకాల అంశాలు ప్రదర్శించారన్నారు. రీసెర్చ్, యానిమేటెడ్ డైరెక్టర్, పెయింటింగ్స్, కలర్స్ చాలా బాగున్నాయని ప్రశంసించారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన రీల్స్, మైక్, క్లాప్ బోర్డ్, హాలో గేమ్ థీమ్, సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్స్, హర్రర్ సినిమాల చిత్రీకరణకు ఉపయోగించే అంశాలు ఉన్నాయన్నారు. ఇది విద్యార్థుల ప్రతిభకు మంచి వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఫ్యాకల్టీ SK రోహిత్, ఫ్యాకల్టీ మెంబర్స్ పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ యానిమేషన్ ప్రిన్సిపల్ని ఎం చంద్రశేఖర్ని. ఈరోజు BSc యానిమేషన్ స్టూడెంట్స్ మనకి పిక్సెల్ ఫెస్ట్ అనేది ఇక్కడ జరుపుతున్నారు. ఈ పిక్సెల్ ఫెస్ట్లో వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు చేసిన వర్క్స్ని డిస్ప్లే చేసుకోవటము, అలాగే ఈ డిస్ప్లే చేసిన వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము, దానిపైన రీసెర్చ్ ఎలా చేశారు ఏంటి, అలాగే యానిమేట్ అనే క్యారెక్టర్ తీసుకొని యానిమేట్ అనే క్యారెక్టర్ పైన వీళ్ళు డ్రాయింగ్, పెయింటింగ్, వాల్ పెయింటింగ్ చేశారు. ఈ వాల్ పెయింటింగ్లో వాళ్ళు డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి ఆ కలర్స్ని ఎలా యూజ్ చేశారు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లస్ షెండిల్లా అనే థీమ్ తీసుకొని ఈ థీమ్లో వాళ్ళు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటము, క్యారెక్టర్కి సంబంధించిన క్విజ్ కండక్ట్ చేసుకోవటము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో ఏమేమి రీల్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఆ రీల్స్ ఏ టైప్ ఆఫ్ ఉంటాయి, ప్లస్ మైక్ ఎలా ఉంటుంది, అదే క్లాప్ బోర్డు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము, దీని గురించి ఒక క్విజ్ కండక్ట్ చేసుకోవటము. నెక్స్ట్ హాలో అనే గేమ్ యూజ్ చేసుకొని హాలో థీమ్ యూజ్ చేశారు. ఈ హాలో థీమ్ యూజ్ చేసి ఒక రూమ్ మొత్తం హాలో థీమ్ డిజైన్ చేసుకొని ఆ డిజైన్లో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ని, అలాగే సెల్ఫీస్ని ఎలా ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటము. ప్లస్ వీళ్ళు చేయడానికి దాదాపు మనకి 5 నుంచి 10 రోజుల దాకా టైం పట్టిందండి. ప్లస్ వీళ్ళతో పాటు మన ఫ్యాకల్టీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేశారు. స్టూడెంట్స్ వాళ్ళ వర్క్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి BSc యానిమేషన్ స్టూడెంట్స్కి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.